హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 34 డే 33కి స్వాగతం. నా పేరు నరేష్. సో లేట్ చేయకుండా వెంటనే బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ ఎపిసోడ్లో చాలా మంచి మంచి విషయాలని వాటి కోసం మాట్లాడదాం. దానికంటే ముందు వైల్డ్ కార్డ్ లిస్ట్ కోసం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు కాబోతున్న వాళ్ళ కోసం మాట్లాడదాం. దాంతోపాటు ఈ వారం ఆల్రెడీ మనకు ఆదిత్య గారు ఎలిమెంట్ అయిపోయారు. సో ఇంకొకరు కూడా ఎలిమెంట్ కాబోతున్నారు. సో దానికోసం కూడా మాట్లాడదాం. అండ్ 2.0 ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుందో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఇలాంటి ఎపిసోడ్ కోసం కూడా మాట్లాడదాం. ఈ నాగమణి కంటే ఓవర్ యాక్షన్ కోసం మాట్లాడదాం. దాంతోపాటు హౌస్ మేట్స్కి ఫుడ్ వచ్చాయి కదా, వాటి కోసం కూడా మాట్లాడదాం. ఎవరు ఫుడ్ వచ్చాయి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరెవరు ఎలా పంచుకున్నారు ఏంటి అనేది. సో ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ లిస్ట్ కోసం మాట్లాడినట్టయితే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ లిస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, వచ్చేసింది. సో లిస్ట్ ఒకసారి చెప్తాను, వినండి. అంటే యాంకర్ రవి అనుకున్నారు, కానీ యాంకర్ రవి చివరి నిమిషంలో క్యాన్సిల్ ఏంటి తెలుస్తుంది. అండ్ వితిక షేర్ అనుకున్నారు, అది వరుణ్ సందేశ్ గారి భార్య. సో తను కూడా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫైనల్ లిస్ట్కి వచ్చేసరికి హరితేజ, గౌతమ్ కృష్ణ, మెహబూబ్ అండ్ నయని పవని, గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ, ముక్కు అవినాష్. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. గంగవ్వ వస్తుంది రాదు, వస్తుంది రాదు ఫైనల్గా కన్ఫర్మ్ అనేది తెలుస్తుంది. బట్ ఎందుకంటే దాన్ని నాకేంటంటే అసలు మైండ్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు కొంచెం ఫస్ట్ 1-2 వీక్స్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంచెంసార్లు తీసుకొస్తారు హౌస్లోకి. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్లోనే అందరూ స్ట్రాంగ్ ప్లేయర్లు తీసుకొచ్చి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మధ్యలో తీసేసే బదులు కొంచెం ఇట్లా గేమ్స్ ఆడకుండా 1-2 వీక్స్ 2-3 వీక్స్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు తీసుకొస్తుంది. అంటే ఎదుట వాళ్ళకి కొంచెం ఒక 1 వీక్ రిలాక్స్ దొరుకుతుంది. ఒక దగ్గర కొంచెం స్లో అవడానికి కానీ, లేదంటే మనం వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కానీ ఆ యాంగిల్తో తీసుకొస్తారేమో నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, గంగవ్వ తీసుకురావడం టీఆర్పీ రీజన్ కూడా కనబస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ షోకి అస్సలు టీఆర్పీ లేదు, అసలు వ్యూవర్స్ లేరు, యాంకర్కాయ లేదు. అసలు నాకు తెలిసి వ్యూవర్స్ ఒకటి పర్సనల్ ఎపిసోడ్ చూస్తున్నారు తప్ప దాని వ్యూవర్స్ ఒకటి చూడట్లేదు. కాబట్టి సో విలేజ్ ఆడియన్స్కి దీన్ని తీసుకెళ్లడంలో బాగా గంగవ్వని తీసుకొస్తున్నది ఒక పాయింట్. మరి లెట్స్ చూద్దాం. అయితే ఇది వీళ్ళు రాబోతున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు. మొత్తంగా దాని సంగతి పక్కన పెట్టినట్టయితే, ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఆల్రెడీ ఆదిత్య గారు ఎలిమెంట్ అయిపోయారు కాబట్టి ఇంకో క్యాండిడేట్ కూడా వెళ్ళిపోతున్నారు. మరి ఇంకో క్యాండిడేట్ ఎవరబ్బా అనుకుంటే నైనిక అనమాట. సో నైనిక ఎలిమెంట్ కాబోతుంది. అయితే రైట్ నో సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది. సో అందరూ అయితే జరగలేదు ఎపిసోడ్, ఎలిమినేషన్. అయితే సండే ఎపిసోడ్ షూటింగ్ అనేది మనకి సాటర్డే రోజు ఈవినింగ్ సాటర్డే రోజు మార్నింగ్ జరగబోతుంది. సో మోస్ట్లీ ఆమె 99% నైనికనే వెళ్ళిపోతుంది. అయితే ఎలిమినేషన్ ఉండదు, ఉంటే మాత్రం నైనిక వెళ్ళిపోతుంది. ఇందులో పెద్ద మళ్ళీ తర్జన భర్జనలు అయితే ఏం లేవు, ఇది క్లియర్ మెసేజ్. అండ్ ఫస్ట్ ఎలిమినేషన్ చేసిన తర్వాత మనకి బిగ్ బాస్ గ్రాండ్ 2.0 లాంచ్ జరగబోతుంది. సో కొత్త వాళ్ళు కూడా 8 మంది వచ్చిన తర్వాత పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసి షో ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఏం జరగబోతుందని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ లెట్స్ సీ. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ తయారు చేసుకుంటున్న వాళ్ళు రెండు కలిసి ఆట ఆడినప్పుడు డి అంటే చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది. అండ్ హౌస్లో ఎంటర్టైన్మెంట్కి పెరగబోతుంది, అండ్ రేటింగ్ కూడా పెరుగుతుందేమో నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఆడితేనే రేటింగ్స్ పెరిగేటి, దాన్ని మనం ఏం చేయలేంలే. కానీ సరే, అది పక్కన పెట్టేస్తే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. నాగమణి కంటే మాత్రం సింపతి ఇక్కడ వదిలిపెట్టట్లేగా. సింపతి స్టార్ అవార్డు ఇవ్వాల్సి వస్తుందేమో. అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అనుకోండి. క్రైమ్ స్టార్, సింపతి స్టార్, ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఇచ్చేయచ్చు. స్టార్లు బాధపడతాయి. సరే, అది పక్కన పెట్టేస్తే ఈరోజు ఎపిసోడ్లో ఆ సింపతి స్టార్, అటెన్షన్ స్టార్ కోసం మాట్లాడదాం. 2 పాయింట్స్ ఉన్నాయి, వాటి కోసం మాట్లాడదాం. అయితే ఇంకోటి ఏంటంటే, యష్మి పాపం ఇలా నాగమణి కంటకి ఫుడ్ ఇవ్వలేదని చెప్పేసి, అంటే తన హౌస్లోకి వెళ్ళి వచ్చిన ఫుడ్ నాగమణి కంటకి ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది నెగిటివ్ మాట్లాడుతుంది. దానికోసం కూడా మాట్లాడదాం. ఏది కరెక్ట్, ఏది ఒప్పు, ఏది తప్పు అనేది. సో దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్, ఇంకెక్కువ లేట్ చేయకుండా. అయితే నేను నైట్ నబిల్ అంటున్నా, ఆదిత్య ఎలిమెంట్ అయిపోయాయి కదా, ఎలిమెంట్ అయిపోయిన తర్వాత జరుగుతున్న డిస్కషన్ అనమాట. యష్మి మాట్లాడుతూ ఎవరితోటి మన విష్ణుప్రియతో మాట్లాడుతూ, అరే పాపం ఆదిత్య ఓం గారు ఎంత ఫీల్ అయి ఉంటారో, పాపం మమ్మల్ని తిట్టుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే నేను ప్రేరణ ఆయనకి నామినేషన్ చేశాము, పాపం ఆయన వెళ్ళిపోయారు, పాపం మమ్మల్ని తిట్టుకుంటాడే పక్క అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు విష్ణుప్రియ అంటుంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం అనమాట. విష్ణుప్రియ అంటుంటుంది, మరి నేను ఎవరిని నామినేట్ చేద్దామని, నేను నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇదో బాధ అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. సో ఎవరి కష్టాలు వాళ్ళు, సీత కష్టాలు సీత, పీత కష్టాలు పీత అన్నట్టు ఇవన్నీ బాధలు అనుకున్నాయి, అది లెక్క. సరే, నెక్స్ట్ అటెన్షన్ సీకర్ మన మణికంఠ కోసం మాట్లాడదాం. అయితే విష్ణుప్రియ మాట్లాడుతుంది ఫస్ట్. ఏంటి మణికంఠ, నువ్వు నీకు ఎక్కడ పోయిన అటెన్షనే కావాలా? మేమేదో ఎలిమినేషన్ అయ్యాము, ఏమైనా బాధలో మేము బాధపడుతుంటే అక్కడ కూడా నువ్వే వచ్చి అటెన్షన్ తీసుకుంటుంటావు, మాకు ఆ మాత్రం స్పేస్ కూడా ఇవ్వవా అని మాట్లాడేస్తుంటుంది. కట్ చేస్తే సీత అందుకుంటుంది. ఈడ జరిగింది ఏంటంటే, సీత పాయింట్ ఏం చెప్తుందంటే, అప్పుడు ఆయన అంటుంటాడు నాగమణి కంటే ఏమంటా అంటే,
నాకు ఏం జరిగిందో తెలియట్లేదు, అంటే నా లోకంలో నేను ఉంటున్నాను, అసలు అంటే నీ లోకంలో నువ్వు ఉండు కాదు, అందరు నీ లోకంలోకి లాగేస్తున్నావు, ఇంక్లూడింగ్ ఆడియన్స్తో సహా అని చెప్పేసి విష్ణుప్రియాని. అప్పుడు సీత స్టార్ట్ చేస్తే ఏమంటుందంటే, పోనీ ఇంత చేస్తే కూడా మళ్ళీ మనల్ని విలనం చేస్తాడు, నిన్నేమన్నాడు అంతమందిలో ఓకే హౌస్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే అంత చేస్తే మనం అనుకోసం అన్ని సపోర్ట్ చేయాలి, అన్ని ప్రేమలు ఇవ్వాలి, అంతా చేయాలి, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మనకి వెనుపోడు పొడుస్తాడు అనేది సీత పాయింట్. అది 101% పక్క, అది కరెక్ట్, ఇంకా చెప్పడానికి లేదు. ఇంకెన్ని రోజులు మనమే అర్థం చేసుకోవాలని వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ వీళ్ళతో గొడవ పెట్టుకుంటూ వాళ్ళని బ్యాడ్ చేస్తారు వీళ్ళని బ్యాడ్ చేస్తారు, మళ్ళీ కార్నర్ అయిపోయి నన్ను కార్నర్ చేస్తారని చెప్పేసి కొత్త డ్రామా ఎత్తుకుంటాడు. మళ్ళీ ఏమన్నదంటే నాకేం తెలియట్లేదు, అంతా అలా అయిపోతుంది, నాకేం తెలియట్లేదు అంటాడు. ఇంకేం చెప్తాం, ఆయన పాయింట్ ఎలా ఉంటుందంటే నాకేమనుకంటే అది ఎదుటోడికి సపోర్ట్, ఎదుటోడు వచ్చి నీకు సపోర్ట్ చేసి మంచిగా చెప్పిన అనుకో అది సైలెంట్గా ఉంటుంది, బయటకు రాదు. అదే వాడు ఈయన చేసి ఇన్సల్ట్ రోజు గట్టిగా అంటే లౌడ్లో వినిపిస్తారు అనమాట. ఇప్పుడు యష్మితో ఈయన మంచిగా ఉన్న రోజులు ఆమె ప్లాన్లో ఉన్న రోజులు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆమె చేసే చిన్న వాటి కూడా లౌడ్లో పెట్టేసి నాకేదో నేను జరిపింది, నన్ను ఏదో కారణం చేస్తున్నాను, టార్గెట్ చేస్తున్నాను అని చెప్పేసి హైలైట్ చేసుకోవడం. అదే చెప్పింది సీత కూడా, యష్మి ఎగ్జాంపుల్ చెప్పి మరి చెప్పింది. ఈయన సపోర్ట్ చేస్తేనేమో సైలెంట్గా ఉంటుంది, ఇన్సల్ట్ ఏమో లౌడ్గా ఉంటుంది, మా నాగమణికి అంటుంది అని చెప్పేసి. ఈయనతోటి అందరు ఇప్పుడు నబీల్ కొంచెం మనకంటే దగ్గర మాట్లాడుతారు, అందరూ అది అంటారు, నెక్స్ట్ నువ్వే నబీల్ నీకే వెనుపడి పడుతుంది చెప్పేసి. ఆయన చేసేటి అట్లుంటున్నాయి కాబట్టి అంటారు, లేకపోతే ఒకరో ఇద్దరు, ఎందుకంటే అందరూ ఇప్పుడు ఒకరో ఇద్దరు అంటే సరే వేరే జోక్గా అనుకుంటారు. ఇప్పుడు అందరూ అలా అంటున్నారంటే దాని అర్థం ఏంటి, ఈయన అలా నమ్మించి ఎవరైతే పాపం అరే మంచోడు పాపం మనోడు అని చెప్పేసి కొంచెం ఆయనకి 2 మంచి మాటలు చేద్దామని ట్రై చేస్తే వాడు వాళ్ళకి వెనుపడి పెట్టేస్తుంది, అది ఆయన వాద. సరే, కానీ నాగమణి కంటే సింపతి గేమ్ స్టార్ట్ చేసినబ్బా. అంటే జెన్యున్గా సింపతి ఉండడం వేరు, అది సిచ్యువేషన్ ఉన్నా లేకున్నా దాన్ని ప్రతిదాని సింపతికి వాడుకోవాలనుకోవడం ఒక పాయింట్. నాకు కొన్నిసార్లు అనిపిస్తే ఏంటంటే ఆయన సింపతి ఆడుతుండా లేదంటే నిజంగానే ఆయన అంత సింపతి పర్సనా, అంటే మెంటల్లీ అంత వీక్ పర్సన్ని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టారని నాకు డౌట్. ఎందుకంటే ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, 20 అంటే చాలా తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అది 50 ఏళ్ళ ఆదిత్య ఓం గారు ఉన్నారు, అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి లేని స్పెషలైజేషన్ ఇంట్లో ఉంది, ఏంటంటే ఏడుపుస్తారు. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాడు. ఇంకా వాళ్ళ దాంతో ఇలా భూతద్దం కూడా పంపించింది బిగ్ బాస్. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాడు, నాకేమైందో, నా భార్యకి ఏమైందో, నా పిల్లలకి ఏమైందో, అదేమైందో, మా ఇంటికి కుక్క ఏమైందో, మా ఇంటికి నాకేమైంది, మొత్తం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాడు. ఎదుటి తప్పులు ఎంచుతాడు. మళ్ళీ నేను కారణం అయిపోయి నన్ను ఒంటరి చేసి నేను బాధపడుతుంటాడు. నాకు తెలిసి అది టెక్నికల్గా అంటే తను వీక్ అనే దానికంటే కూడా మెంటలీ అంత వీక్ ప్లేయర్స్ బిగ్ బాస్ టీమ్ ఎలా సెలెక్ట్ చేసిందో నాకు ఇప్పటికీ డౌట్. సరే, అది పక్కన పెట్టేద్దాం. సరే, బిగ్ బాస్ మొన్న కూడా ఒక మార్నింగ్ మస్త్ అని చెప్పేసి ఒక గేమ్ పెట్టిండు కదా, డాన్స్ల గేమ్, అదే ఒకటి కలర్ విచ్ కలర్. ఇవాళ వచ్చేసి మార్నింగ్ మస్త్ అని చెప్పేసి నాగమణి కంటతో జ్యోతిష్యం చెప్పమని నాకు తెలిసి నాగమణి కంటే ఇలా అనుకుంటాడు, నా జ్యోతిష్యమే నాకు తెలియట్లేదురా అంటే వీళ్ళ జ్యోతిష్యం ఏం చెప్పడం ఏంది అనుకుని ఉండొచ్చు. సరే, అయితే మేస్ ఈ టాస్క్ అయితే చాలా ఫన్నీగా జరిగింది, మీరు ఎపిసోడ్లో చూడండి, నేను చెప్పడం ఎందుకు. కానీ కాకపోతే బాగా వచ్చింది. అంటే మణికంఠ చెప్పిన జోక్స్ బాగున్నాయి, దానికి సీత వేసిన పంచులు కూడా బాగున్నాయి, ప్రేరణ పరిగెత్తు కొట్టి చేసిన వచ్చిన ఓవర్ యాక్టింగ్ బాగుంది. అండ్ విష్ణుప్రియ తను విష్ణుప్రియ పృథ్వీ కోసం చెప్పినటువంటి ప్రేమ గోల కూడా బాగుంది. అండ్ యష్మి కామెడీ బాగుంది. ఫైనల్గా సీత మణికంఠతో మాట్లాడుతూ జ్యోతిషిగా ఉన్న రూపంలో ఉన్న మాట్లాడుతూ నాకు ఈ మణికంఠతో విముక్తి కావాలంటే ఆయన ఆ గేట్ కట్టపక్కకి ఇటుపక్క నిమ్మకాయలు పెట్టమని చెప్పిన విధానం బాగుంది. మొత్తంగా కామెడీ అయితే బాగానే పండింది. ఐఎమ్ ఇంప్రెస్డ్, బాగుంది. సరే, కట్ చేస్తే బిగ్ బాస్ అసలైన ఇలా టాస్క్లు ఏం లేవు, బట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్స్ అంటారు కదా, అదే జరిగింది. ఎనీవేస్, బిగ్ బాస్ వచ్చేసి ఒక్కొక్కరి హౌస్మేట్స్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి వాళ్ళకి వాళ్ళ ఫుడ్ కాకుండా ఇతర హౌస్మేట్స్ ఫుడ్ ఇచ్చి, అలాగే మీరు ఇద్దరిలో ఒకరిని అంటే ఇద్దరి ఫుడ్స్ ఇచ్చి ఎవరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని ఎవరికి ఇస్తారని అడగడం, వాళ్ళకి హౌస్ నుంచి ఇంటి నుంచి మెసేజ్లు కూడా రావడం, ఇది జరిగిందనమాట. సరే, ఫైనల్గా ఫస్ట్ బిగ్ బాస్ వచ్చేసి యష్మిని హౌస్లో కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మీకు ఈ హౌస్లో నచ్చిన అంటే హౌస్మేట్ ఎవరు అంటే ఆమె ఆలోచించకుండా పృథ్వీ నిఖిల్ అని చెప్పడం జరిగింది. నైస్. ఆమె పాప ప్రేరణ మొగ షాక్ అయితే అదేంటి నా పేరు చెప్పలేదు అని. బట్ ఎనీవేస్, అంటే ఈ మధ్య 1 వీక్ నుంచి వీళ్ళతో ఉంటుంది కాబట్టి కొంచెం క్లోజ్ అయ్యారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ. సరే, ఒక్కరి పేరే చెప్పు అంటే నిఖిల్ పేరు చెప్పింది. అందరూ పృథ్వీ పేరు చెప్తారు అనుకుంటే ఆమె నిఖిల్ పేరు చెప్పింది. ఫెంటాస్టిక్. సరే, మీరు ఎవరైనా మిస్ అవుతారంటే ఫ్రెండ్స్ని మిస్ అవుతారని చెప్పుకొని వచ్చింది. సరే, ఇంకోటి ఏంటంటే సరే బిగ్ బాస్ వచ్చేసి మణికంఠ ఫుడ్ని నిఖిల్ గారి ఫుడ్ని పెట్టడం జరిగిందంట. నిఖిల్ వాళ్ళ అమ్మవారు ఎవరు పంపించారు, మణికంఠకు వచ్చేసి వాళ్ళ భార్య పంపించినట్టుంది ఫుడ్. సో ఆ ఫుడ్ని పెట్టేసి ఇద్దరిలోకి ఎవరు తీసుకెళ్తామని అడిగినప్పుడు యష్మి చెప్పింది ఏంటంటే మణికంఠను చూస్తేనే భయం వేస్తుంది నాకు, బట్ నిఖిల్ ఫుడ్ తీసుకెళ్తాను బిగ్ బాస్, ఎందుకంటే
ఆమెకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే నిఖిల్కి ఇప్పటివరకు ఏం రాలేదు హౌస్ నుంచి, తను కూడా చాలా అప్పుడప్పుడు లో అవుతున్నాడు కాబట్టి, సో తను కూడా ఫ్యామిలీ గుర్తొస్తుంది కాబట్టి ఆ యాంగిల్లో నేను నిఖిల్కి తీసుకెళ్తాను. మణికంఠకైతే మేము ఆల్రెడీ ఉన్నాము, ఆయనకి ప్రేమ అందించే వాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో కాబట్టి ఆ యాంగిల్లో నేను ఐ చూస్ విత్ నిఖిల్, నేను నిఖిల్తో వెళ్తానని చెప్పేసి తను చెప్పింది. చాలా క్లియర్ ఉంది పాయింట్స్. ఈయన ఇక్కడికి వెళ్ళి కాళ్ళు కూర్చోలేక ఏం చేస్తాడు మణికంఠ, ఐ నీడ్ దట్ మెసేజ్ యష్మి అంటాడు, ఐ నీడ్ దట్ మెసేజ్ యష్మి అని. మళ్ళీ బయటకు వస్తుంది, బయటకు అది సరే ఫుడ్ తీసుకొని బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఫుడ్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకుండు. అప్పుడు ఈయన అంటుంటాడు మణికంఠ తర్వాత, ప్రియ ఇండియాకి వచ్చిందా, అయ్యో షో వల్ల ఏమైనా అయిందేమో అని చెప్పేసి బాధపడుతుంటాడు. ప్రియ ఇండియాకి వచ్చిందా, ఒక షాక్. దాని తర్వాత షో వల్ల ఏమైనా నెగిటివ్ అయిందేమో అందుకే వచ్చేసిందేమో, అక్కడికి స్టార్ట్ ఈయనకి స్క్రిప్ట్ రాసేసుకుంటాడు. ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు, వచ్చిందో రాలేదో కూడా తెలియదు, లేదంటే కొన్ని పార్సల్ చేసి అంటే 1,00,000 కారణాలు ఉండొచ్చు, ఈయన ఊహించేసుకుని ప్రియ ఇండియాకి వచ్చిందా, ఏమైనా అయింది షో వల్ల, అదైందా ఇదైందా అదైంది గట్టి ఆలోచిస్తుంటే అనమాట. మళ్ళా మనకి అది 24 సినిమాలో సూర్య పడుతుంది చూడు, ప్రియా నేను సాధించాను ప్రియా అన్నట్టు, ప్రియా ఐ లవ్ యూ ప్రియా అని చెప్పేసి గట్టి చెప్తుంటాడు. బట్ ఫన్నీగా అనిపిస్తుందిలే కానీ సరే అది జరిగింది మొత్తంగా. ఎస్ ప్రియా మన ఎవరు యష్మి వచ్చేసి నిఖిల్కి ఫుడ్ తీసుకొచ్చి మణికంఠకి తీసుకొచ్చి చాలామంది బాధ ఏంటంటే యష్మి కావాలని మణికంఠకి తీసుకురాలేదు అని. నిజమే కదా, ఆమె ఫ్రెండ్ ఎవరు నిఖిల్, ఆమె 2 వారాల నుంచి కలిసి ఉంటుంది ఎవరితో, నిఖిల్తో పృథ్వీతోటి. నేను ఎవరి కోసం ఫైట్ చేసింది, పృథ్వీ కోసం ఫైట్ చేసింది, తన ఫ్రెండ్ కోసం ఫైట్ చేసింది కదా. ఆబ్వియస్ మరి తన ఫ్రెండ్స్ అయిన వాళ్ళు తీసుకొచ్చుకుంటుంది తప్ప నేను అరే నువ్వు పొద్దున్న వెళ్ళిపోవాలా, నేను నిన్ను నామినేట్ చేస్తా, నువ్వు ఈసారి చీఫ్ పదవి కోసం పోటీ చేస్తావు అనుకో, నేను నిన్ను తీసేస్తా, నువ్వు ఎట్లయితే నేను చూస్తాను ఛాలెంజ్ చేసినానికి, రాబాబు రా నీకోసం ఫుడ్ తీసుకొస్తాను, మీ భార్య పంపించిందంటే అంటారా, లేకపోతే రాపో నన్ను వైజాగ్ అన్నీ చూస్తారు కదా. ఎవరికైతే తన కష్టాన్ని అర్థం చేసుకొని తన పెయిన్లు తోడున్నటువంటి తనకి గేమ్లో ఇప్పుడు తను సంచాలకులు ఉండే నిఖిల్, తను చీఫ్ లెక్కలు ఉండే నిఖిల్, తన గేమ్లో ఉంది, తనకు ఛాన్స్ ఇచ్చాడు, గెలిచింది, వాళ్ళు ఒక ట్రావెల్ చేశారు క్లోజ్గా కాబట్టి వాళ్ళకి పరిచయం అంటే క్లోజ్ అయ్యారు. సోనియా పోయిన తర్వాత హౌస్ కూడా చాలా హార్మోనియం అంతా సెటిల్ అయింది కాబట్టి, సో వాళ్ళు మంచిగా అయ్యారు కాబట్టి అలాంటప్పుడు తనకు ఎవరైతే క్లోజ్ అవుతుందో ఎవరితో నెక్స్ట్ బాండింగ్ పెంచుకోవాలనుకుంటుంది మనం వాళ్ళకి కదా ఇస్తాం ప్రిఫరెన్సు. పోరా నిన్ను నామినేషన్ చూసుకోవడం, నువ్వు ఎట్లా ఉంటావో నేను చూస్తా, నువ్వు ఎట్లా చీఫ్ అవుతావో నేను చూస్తా అన్న వాళ్ళకి తీసుకొస్తారా, పెద్ద హౌ ఇల్లాజికల్ ఈజ్ దిస్. మళ్ళీ ఆమె చెప్పింది నీకు నేను వచ్చిన తర్వాత భరించాను, నీకు నేనున్నా అని చెప్పి చేతి పట్టుకుని మరి మాట్లాడింది, ఇంకేం కావాలి, ప్రతిదానికి ఆపాడదాలు ఆమాడదాలు. సరే నెక్స్ట్ పృథ్వీ కోసం మాట్లాడదాం. బిగ్ బాస్ పృథ్వీని కన్వెన్షన్ రూమ్ పిలిచిన తర్వాత నీకు హౌస్లో నచ్చిన వాళ్ళు ఎవరమ్మా అని అడిగితే యష్మి నిఖిల్ అని ఆయన చెప్పిండు. అదేంటి ఇంకెవరు లేరా అని అడిగితే విష్ణుప్రియ కూడా అని చెప్పుకొచ్చాను అనమాట. సరే నచ్చని వాళ్ళు అంటే నచ్చని వాళ్ళు అయితే మణికంఠ నాకు నచ్చాడని చెప్పిండు, అంటే ఈ మధ్యకాలంలో కొంచెం నచ్చుతున్నాడులే కానీ. సరే మరి మీకు ఇప్పుడు ఏం చేస్తాడు బిగ్ బాస్, నైనికాది విష్ణుప్రియ ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇద్దరిలో ఎవరికి ఒకరు సెలెక్ట్ చేసి తీసుకోవాలంటే ఆల్రెడీ విష్ణుప్రియ లోపలికి వచ్చేటప్పుడు చెప్పి పంపిస్తుంది. ఒకవేళ నాది ఇంకొకరి దాన్ని ఇద్దరు పెట్టుంటే కనుక నాది తీసుకురాకుండా వాళ్ళు తీసుకురమ్మని చెప్పింది. సో నేను నైనిక తీసుకెళ్తే బిగ్ బాస్ అంటాడు. బిగ్ బాస్ అంటే ఇది త్యాగం నీదా విష్ణుప్రియదా అంటే విష్ణుప్రియదే, కానీ డిసిజన్ తీసుకోవాల్సి నువ్వు కదా అంటే ఆల్రెడీ ఆమె చెప్పింది ఏమిటి అట్లా. సో ఆమె వదిలేసి వేరే వాళ్ళు తీసుకెళ్తే సో నేను నైనిక తీసుకెళ్తా అని చెప్పి చెప్తాడు. ఫైనల్గా తీసుకెళ్ళి ఇచ్చిండు. ఓకే కట్ చేస్తే ఆమెకి ఇడ్లీతో పంపించారు వాళ్ళ ఇంటికాడ నుంచి. ఓకే నెక్స్ట్ వచ్చేసి మణికంఠని పిలిచిస్తారు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి. పిలిచి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పంటే నబీల్ అండ్ విష్ణుప్రియ అని చెప్తాడు. చెప్పగా నాకు ఎదుటోళ్ళు నబీల్ అని చెప్పగా అరే నెక్స్ట్ నువ్వే అంటుంటారు, అంటే నీకు కదా నెక్స్ట్ పోటీ పెట్టేదన్న సెన్స్లో. సరే నెక్స్ట్ వచ్చేసి ఆయన మణికంఠం కూడా పెట్టిన ఫుడ్ పెడతాడబ్బా అంటే పృథ్వీది యష్మిది పెడతాడు బిగ్ బాస్. ఇప్పుడు ఇందాక యష్మి తీసుకురాలేదని ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తారో ఇక్కడ కూడా చెప్పాలి ఇలా యష్మి ఇప్పుడు మణికంఠ ఫుడ్ తీసుకుని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు, మరి ఇక్కడ మణికంఠ కూడా మరి యష్మి తీసుకురా కూడా పృథ్వీకి ఫుడ్ తీసుకెళ్ళి కదా అని చెప్పి రీజన్ కూడా బక్వాస్ రీజన్ చెప్తాడు. ఏం రీజన్ చెప్తాడు, పృథ్వీ నన్ను కొట్టనే కొడతాడు, ఇప్పుడు నేను తీసుకెళ్ళకపోతే ఆయన పృథ్వీ భయపెట్టిస్తే నన్ను కొడతారు అన్న సెన్స్లో ఒక మెట్టి ఆయన మదర్ సెంటిమెంట్ కాబట్టి తీసుకెళ్తాను. ఆయన మదర్ సెంటిమెంట్ ఈయన ఫాదర్ సెంటిమెంట్, ఈమెకి తప్పేముంది, ఇంకా ఆయన అబ్బాయి ఈయన అమ్మాయి, నువ్వుకెందుకు ఇది కనిపించలేదు నాకు అర్థంగా కడుతా, హౌ ఇల్లాజికల్. నువ్వు కావాలని యష్మికి తీసుకెళ్ళావు నాకు అనిపించింది, టెక్నికల్లీ కాదని నీ వర్షన్ అయి ఉండొచ్చు. బట్ అక్కడ చూసినప్పుడు పృథ్వీకి తీసుకెళ్ళకపోతే కొట్టేస్తాడు. సో పృథ్వీ తీసుకెళ్తా అంటే ఇంకోటి నాకు ఎందుకో మదర్ సెంటిమెంట్ అనిపిస్తుంది. ఆడ మదర్ సెంటిమెంట్ అనిపిస్తుంది, ఇక్కడ ఫాదర్ సెంటిమెంట్ అనిపిస్తుంది కదా, ఆమె అమ్మాయి కూడా కదా, అక్కడ కూడా తెలిసి పాసిబిలిటీ కదా. అయినా సరే ఆమె అమ్మ అనుకోలేదు, నీ ఇష్టం నీకు నచ్చింది చేయి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అది చేయని చెప్పింది. ఓకే దానికి ఏం బాధపడలేదు. అయితే ర్యాండమ్గా అనుకోకుండా పృథ్వీ
అంటే ఎవరిది తీసుకెళ్ళాడని చెప్పాను మనం. పృథ్వీ వచ్చేసి ఓకే, మణికంఠ వచ్చేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్తున్నాడు కదా, యశ్మి వదిలేసి పృథ్వీ ఫుడ్ తీసుకెళ్ళాడు కదా. అయితే పృథ్వీ మెసేజెస్ డిస్ప్లే మీద రావాల్సింది ఒక 2 seconds ఆర్ 1 second మధ్యలో మనకి యశ్మి వాళ్ళ మెసేజ్ డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుంది అనమాట, టీవీ డిస్ప్లే మీద. సో వాళ్ళు చదివే లోపే వెళ్ళిపోతుంది పాపం. కొంచెం ఉంచుంటే బాగుండేది, అది అంటే మిస్టేకింగ్గానే పడ్డట్టుంది, లేకపోతే అందరికి ఇచ్చేస్తుండే ఛాన్స్. సరే అది పక్కన పెడితే నెక్స్ట్ బిగ్ బాస్ నిఖిల్ కన్ఫెషన్ రూమ్కి పిలిచింది అనమాట. పిలిచి ఏమంటున్నాడంటే, నీకు ఇంట్లో ఎవరంటే ఇష్టం అంటే ఆయన పృథ్వీ ఇష్టం అంటాడు. మరి వెళ్ళిపోయిన వాళ్ళలో అడిగితే సోని అంటే ఇష్టం అని చెప్తాడు. సరే నచ్చని వాళ్ళంటే లాస్ట్ వీక్ వరకు నాకు మణిగాడు నచ్చడని చెప్పిండు. కట్ చేస్తే ఇంకా ఫుడ్ వచ్చేసి ప్రేరణది, నబిల్ది, సీతది ముగ్గురు ఫుడ్ పెట్టి అందుకని ఒకరిది తీసుకెళ్ళాలన్నప్పుడు ఆయన పరి విధాలుగా థింక్ చేసి ప్రేరణ ఫుడ్ తీసుకొచ్చిండు. ప్రేరణకి వాళ్ళ ఆయన పంపించాడు అనమాట. సో పావు బాజీ ఏదో పంపించారు. సో మెసేజ్ కూడా వచ్చింది. అండ్ కట్ చేస్తే అది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫుడ్ మెసేజ్ ఎవరెవరికి వచ్చినాయి అబ్బా అంటే, నిఖిల్కి, నైనికకి, పృథ్వీకి, ప్రేరణకి వచ్చింది కదా. సో ఇవి నలుగురిని గార్డెన్ ఏరియాలో పిలిచి ఫుడ్ రానటువంటి విష్ణు, యష్మి, సీత, మణి, నబిల్ ఆడ ఫుడ్లు అక్కడ పెట్టి సో వీందరికి ఒకరిని సెలెక్ట్ చేయమన్నప్పుడు బిగ్ బాస్ టీము విష్ణుప్రియని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే ఆమె పాపం ఇప్పటివరకు ఆమెకి ఏం రాలేదని చెప్పేసి సెలెక్ట్ చేసి జరిగింది అది. కానీ విష్ణుప్రియకి ఇచ్చిన మెసేజ్లు మాత్రం వాళ్ళు చాలా క్లారిటీ తోటి, నువ్వు ఇది చేస్తలేవు, అది చేస్తలేవు, నువ్వు అంటే ఆడియన్స్కి నచ్చేటట్టు నువ్వు ఆడట్లేదని, అండ్ దాంతోపాటు నువ్వు నామినేషన్ కూడా సరిగ్గా పాయింట్ పెట్టట్లేదు, పెట్టినా నిన్ను డిఫెండ్ చేసుకోవట్లేదని. సో వాళ్ళు చాలా హింట్స్ ఇచ్చారు. అప్పుడు ఈమె అంటుంటు విష్ణుప్రియ అంటే నేను ఆడియన్స్ నచ్చట్లేదా అంటుంటుంది. సో ఇప్పటికైనా నువ్వు కొంచెం ప్రేమాయణ పక్కన పెట్టి నీ ఆట మీద ఫోకస్ చేయని చెప్పేసి మరి ఇండైరెక్ట్గా చెప్పారు. మరి ఈమె ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ ఇది జరిగింది. సో రేపటి ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్కి రాకుండా పోతుంది. అండ్ సండే ఎపిసోడ్ని మనకి ఎలిమినేషన్ ఉంటే ఉండొచ్చు. అండ్ సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంది, సండే ఎపిసోడ్లో మనకి ఎలిమినేషన్ ఉండబోతుంది. కానీ సో సాటర్డే ఎపిసోడ్లో మళ్ళీ ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు నాగమణి కంటే వేసుకుంటట్టు ఒకటి ఏదో పాయింట్ మీద. సో చూద్దాం, చాలా మంచి విషయాలు ఉండబోతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా నబీల్ చీఫ్ అనేది పొగుడతాడు. దాంతోపాటు ఫస్ట్ సేవ్ అయ్యేదైతే నబీల్, నిఖిల్ ఇద్దరు సేవ్ అయిపోతున్నారు ఫస్ట్. అండ్ ఎస్ దాంతో నబీల్ని మెచ్చుకుంటాడు ఎందుకంటే చీఫ్ అయినందుకు గాను. అండ్ నాగమణి కంటాను కూడా ఈయన అలోన్ అవుతున్నా నేను ఒంటరి అంటున్నానికి చిన్న క్లాస్ అయితే ఉంటుంది పక్క. ఇంకా మిగతా సండే ఎపిసోడ్ అంటారు. సండే గ్రాండ్ 2.0 లాంచ్ ఉంటుంది. ఎవరెవరు చాలా మనకు తెలుసు కాబట్టి డ్యాన్సులు, రిహార్సల్స్, ఏవీలు అవి ఉంటాయి. టేస్టీ తేజది గంగవది ఏవిఎం ఉన్నట్టు మిగతా వాళ్ళందరి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నట్టుంది. సో ఇది జరగబోయేది. సో చూద్దాం. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుందాం. వీడియో వస్తే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.